వెల్కమ్ టు పురాలోకల్. జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన దినేష్ పదవి ప్రమాణ స్వీకారం, అభినందన సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటూ ముందుకు సాగారని ఆయన తెలిపారు. అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఎన్నికల్లో ఓటమి చెందిన అధైర్య పడకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకుని ముందుకు సాగినట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో రేవంత్ పాలన పోవాలి, మార్పు రావాలి అని జీవన్ రెడ్డి నినాదం ఎత్తుకున్నారని, ఎందుకు మార్పు రావాలి అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నందుకు మార్పు రావాలా, అర్హులకు రేషన్ కార్డులు అందించినందుకు మార్పు రావాలా, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు మార్పు రావాలా, లేదా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు మార్పు రావాలా అని జీవన్ రెడ్డిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మొన్నటి వరకు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మరి పెద్దగా ఉన్నటువంటి నాయకులు అంటాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని మారుస్తాము, మార్పు కోరుకుంటున్నట్టు. దేనికి మార్పు కోరుకుంటున్నట్టున్నా? సన్న బియ్యం బియ్యం ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, రేషన్ కార్డు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, 200 యూనిట్ కరెంట్ ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, ఇందులో ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, ఇంటికంటే స్కూల్ ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, గోదావరి పుస్తకాలకు 500 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, దేనికి మార్పు కోరుకుంటున్నా? ఈరోజు ఏదేమైనా కూడా ఆ ధర్మపురి లక్ష్మీ దైవక్షేత్రంలో కూడా ఈ యొక్క జగిత్యాల జిల్లాలో రాబోయే రోజుల్లో శాసనసభ్యులుగా సంజయ్ కుమార్ గారి, మా ఆదిశీన గారి, పక్కన నరసింహరావు గారి, మా మేడిపల్లి సత్యం గారు కానీ మేమందరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మేమందరం కూడా 100% రాబోయే రోజుల్లో ఈ రోజు ఒక 4 గంటలు తిరుగుతున్నాం, రేపు 6 గంటలు ప్రజలలో ఉంటాం. ప్రజలు మంచి చేసే విషయంలో ఎక్కడికి తగ్గవుతాం. ఈ రోజు మీరు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా, ఎంత పెద్ద బహిరంగ సభలు పెట్టుకున్నా ఇక్కడ జంకేది లేదు. రేపు 2029లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ పరిపాలన అందిస్తున్న నమ్మకం, విశ్వాసం అనే విధంగా మేము ముందుకు పోతాం.